డాక్టర్ ఇచ్చిన మందులు ఎంతగా పనిచేశాయో అవని నా పట్ల చూపించిన కేరింగ్ కూడా అంతకంటే ఎక్కువగా పనిచేసింది. అవనికి మనింట్లో ఎన్ని అవమానాలు జరిగినా వాటిని మనసులో పెట్టుకోకుండా ప్రతిరోజూ మనింటికి వచ్చి నాకు సేవలు చేసుకుంటుంది. అవని స్థానంలో మరొకరుండుంటే మనింటి మొహం కూడా చూడరు. అవును వేద, అవని అందర్లాంటి అమ్మాయి కాదు. ఎదుటివారి వలన జరిగిన నష్టం, అవమానం ఎంతున్నా కూడా దానిని దిగమింగుతూ తిరిగి ఎదుటివారి మేలు కోరుతుంది. ఈ కాలంలో అవనిలాంటి వాళ్ళు ఉండటం చాలా అరుదు. నిహారిక కూడా సేవ చేస్తుంది కదా, అవనిని ఎందుకు పొగుడుతున్నారు? నిహారికని ఎందుకు పొగడట్లేదు? నిహారిక గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వేద, మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తాను. సరే. అవని జాతరకి రావాలి, సుజాత అడిగినట్టు నా నుంచి ముక్కు పుడకని అందుకోవాలి, మళ్ళీ చిన్న కోడలిగా నా ఇంట్లో అడుగు పెట్టాలి. నా చెల్లెలు ప్రసాదం చేయడానికి రావాలి అంటే ముక్కు పుడక ఇవ్వాలి అన్నాను. నువ్వు తిరిగి ఆ ఇంట్లో అడుగు పెట్టాలన్న ఉద్దేశం అత్తకి ఉంది కాబట్టే అత్తయ్య అందుకు ఒప్పుకుంది. అందరి ముందు నువ్వు ముక్కు పుడకను తీసుకుంటే నీ గౌరవం పెరుగుతుంది. నీ అత్తారింటికి తిరిగి గౌరవంగా వెళ్ళొచ్చు. అత్తయ్య తర్వాత అలాంటి స్థానం నీకే దక్కుతుంది. ముక్కు పుడక విషయంలో అత్త అంత తొందరగా ఎలా ఒప్పుకుంది? అయినా నేను ఏనాడు ముక్కు పుడకను ఆశించలేదు. ముక్కు పుడక గురించి నేను జాతరకి వెళ్తే ఏం బాగుంటుంది? నేను తిరిగి నా అత్తారింటికి వెళ్ళాలనుకున్నది ఆ రకంగా కాదు కదా. వెళ్ళలేను. జాతర దగ్గరకు నేనెట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళలేను. అమ్మవారి మీద పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయాను. నాకున్న ఒక్కగానొక్క శత్రువు ఈ అక్షయ. దాన్ని ఎలాగైనా మళ్ళీ గ్రాని చేత తిట్టించాలి. రేపు నేను లావణ్య జాతరకు రావటం లేదు. ఎందుకు? వచ్చి ఏం చేయమంటారు? అదేంటమ్మా అలా అంటావు? జాతకం కలవని కోడల్ని కాబట్టి ముక్కు పుడక నాకు దక్కదు. వారసురాలున్న నిహారికకు ప్రసాదం చేయగలిగిన అవనికి మధ్య జరగబోయే యుద్ధాన్ని చూడ్డానికా మేం రావాలి? అవని రానంది కదా. చివరి నిమిషంలో వస్తే ఈసారి రాదని అనిపిస్తోంది. గతంలో నువ్వు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి ఫూల్ అయిపోయావు. అవని వస్తుంది, ఇది ఫిక్స్ అయిపోండి. పెద్ద కొడుకుగా పెద్ద కోడలిగా అక్కడ మాకు స్పెషల్ మర్యాదలు గాని స్పెషల్ స్థానాలు గాని ఉండనప్పుడు ఆడిటోరియంలో చప్పట్లు కొట్టే ప్రేక్షకుల్లాగా ఉండాల్సిన అవసరం మాకు లేదమ్మా. అమ్మవారి కృపా కటాక్షాలతో మాకు ఒరిగిందేమీ లేదు. ఎగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి అన్నట్టు. పదండి. అత్తయ్య గారు, మీరు వద్దన్నా మేము వస్తాం అత్తయ్య గారు. మనం మాత్రం ఎందుకండి? కంటి చూపు తిరిగి రావాలని అమ్మవారిని మొక్కుకుంటాను. జాతరలో ఏదైనా అద్భుతం జరుగుతుందేమో. అవని లేకపోతే జాతరకు కళే ఉండదు. అవని మనసు మారాలి. అవని, ఏంటక్క? అది పల్లెటూరుకి బయలుదేరమన్న విషయం గురించి తప్ప ఇంకేమైనా మాట్లాడక్క. ఆ విషయం గురించే ఇప్పుడు అత్త ఫోన్ చేసింది. ఆ ఇంటికి వెళ్ళి
అత్తకు మందులిస్తున్నాను, సేవలు చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. అంతవరకు నా వల్ల అవుతుంది. అంతకు మించి నా మనసు చంపుకునైతే నా వల్ల కాదు. నా పరువు తీశారు. వాళ్ళ పరువు గురించి నేనెందుకు ఆలోచించాలి? నా గౌరవం పోగొట్టారు. వాళ్ళ గౌరవం గురించి నేనెందుకు ఆలోచించాలి? అత్త మామలతో ఇంతలా బతిమాలించుకోవడం నాకు బాధగానే ఉంది. కానీ నాకు జరిగిన దానికి అంతకంటే ఎక్కువ బాధుంది. పోయిన నీ పరువు, నీ గౌరవం నీకు దక్కుతాయి కాబట్టే నేను వెళ్ళమంటున్నానవని. కాస్త అర్థం చేసుకో. నువ్వే నన్ను అర్థం చేసుకో. వాళ్ళు నిన్ను మళ్ళీ ఆ కుటుంబంలోకి కలుపుకోవడానికి ఇది మంచి అవకాశం అవని. ఈ అవకాశాన్ని వదులుకోకు. మంచి అవకాశం అని నేను అనుకోవడం లేదు. ఫోర్స్ చేయకు. నన్ను ఒంటరిగా వదిలే. ఇంకొకసారి ఆలోచించవని. గతంలో చాలా సందర్భాల్లో నన్ను ఆ ఇంటికి తీసుకుని వెళ్ళాను. సమస్యలు వచ్చినప్పుడు తరిమిస్తున్నారు. అందుకే మరొకసారి నాకు అలాంటి గతి పట్టకూడదు కదా. నా కూతురు గనక బ్రతకుండుంటే పల్లెటూరి జాతరలో నా కూతురికి ప్రత్యేక స్థానం, ప్రత్యేక గౌరవం ఉండేవి. అత్తే ఇలాంటి జాతకంతో పుట్టుండేది కాబట్టి ప్రజలందరితో నీరాజనాలు అందుకునేది.